నమస్తే అండి. నా పేరు రామలక్ష్మి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నేను 2025లో జరిగిన మెగా డిఎస్సిలో టీజీటీ సైన్స్ టీచర్గా సెలెక్ట్ అయ్యాను. ప్రజెంట్ ఏఎస్ఆర్ జిల్లాలో గుమ్మకోటలో వర్క్ చేస్తున్నాను సైన్స్ టీచర్గా. నేను ఈరోజు టీచర్గా మీ ముందు నిలబడ్డానంటే దానికి కారణం మా పేరెంట్స్, ఇంకా ఈ అవనగడ్డలో పూర్ణ సార్ ఇచ్చిన ఇన్స్టిట్యూట్లో కోచింగ్. దానివల్ల నేను ఇక్కడ ఈరోజు నిల్చున్నాను. నాకు ఈ కోచింగే నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. 23లో కోచింగ్ తీసుకున్నాను. ఇక్కడ వాతావరణం అది చాలా బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ డైలీ ఇక్కడ పెట్టే డైలీ టెస్ట్లు అనేవి నాకు చాలా యూజ్ అయ్యాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ రాగానే షాక్ అయిన విషయం ఏంటంటే ఇక్కడంతా తెలుగు మీడియం ఉండేది. నేను ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సార్కి చెప్పి, సార్ మాకు ఇలా తెలుగు మీడియంలో అర్థం కావట్లేదండి, ఇంగ్లీష్ మీడియంలో వర్డ్స్ చెప్పించండి అంటే ఇంగ్లీష్ మీడియంలో వర్డ్స్ టెర్మినాలజీ అనేది సార్ చేత చెప్పించేవారు. అది కూడా నేను 2 మీడియంస్లోనే ఇక్కడ బాగా నేర్చుకోగలను. తెలుగులో నేర్చుకున్నాను, ఇంగ్లీష్లో కూడా నేర్చుకున్నాను. మ్యాథ్స్ అంటే నాకు ఫస్ట్ నుంచి భయం ఉండేది, అది ఇక్కడ నేను ఓవర్కమ్ చేయగలిగాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్, ఇంకా మా హస్బెండ్కి కూడా చాలా థ్యాంక్స్, మా పిల్లలు, ఇంకా మా బ్రదర్కి. ఇంకా నేను చెప్పగలిగింది ఏంటంటే ఇక్కడ పూర్ణ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి, ఎన్ని విలువలు నేర్చుకొని బయటికి వెళ్ళాలి, తను ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, పద్ధతిగా ఉండడం, విలువలు చాలా నేర్పించారు ఇక్కడ. నేనైతే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చాలా నేర్చుకొని ఇంటికి వెళ్ళాను. చాలా మార్పు వచ్చింది నాలోని. తింగరదానిలో ఉండేదాన్ని, ఇక్కడికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా మార్పు వచ్చింది నాలో. అదంతా పూర్ణ సార్ వల్లే. సార్కి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా నేను 23లో తీసుకున్నప్పుడు నాకు ఒక రౌండప్ ఉండేది మా ఫ్రెండ్స్ సర్కిల్, ఒక 20 మెంబర్స్ లాగా. అప్పుడు తీసుకొని ఇంటికి వెళ్ళాము. నెక్స్ట్ అలాగే కొంతమంది ఇక్కడికి వచ్చారు రివిజన్ టెస్ట్లకు. అది నేను రాలేకపోయాను కొన్ని కారణాల వల్ల. వద్దామని చాలా ప్రయత్నించాను కానీ పిల్లల్ని వదిలి ఇంకా రాలేని పరిస్థితి అయిపోయింది. వాళ్ళ దగ్గర ఉంటూ చదువుకొని డిఎస్సి నోటిఫికేషన్ తీసాక 2 మంత్స్ హాస్టల్కి వెళ్ళి చదువుకున్నాను. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ యాక్చువల్లీ నా టార్గెట్ ఒక ½ మార్కులో అది మిస్ అయింది. 74 మార్క్స్ వచ్చాయి కానీ బీసీడీ రిజర్వేషన్లో నాకు ఆ పోస్ట్ రాలేదు. టీజీటీ సైన్స్ వచ్చింది. ఏదో ఒకటి వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అందుకే అంటారు కదా, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని. కష్టం ఎప్పటికీ కూడా వృధాగా పోదు. ఇంకా నేను నాతో పాటు కోచింగ్ తీసుకున్న ఫ్రెండ్స్ బాగా ఎవరైతే చదివి సార్ దగ్గర ప్రైజెస్ తీసుకునేవారో వాళ్ళందరికీ ఒక 20 మెంబర్స్ లాగా జాబ్ వచ్చింది. అదంతా కూడా ఇక్కడ కోచింగ్ స్టేట్లోని బెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా కోచింగ్ ఇప్పించిన పూర్ణ సార్ వల్ల ఇదంతా సాధ్యమైంది. ఇంతమందిని టీచర్స్గా తీర్చిదిద్దిన సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే.